శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సజీవుడు పునరుద్ధారణ యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినం మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుడి యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతున్నాం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. దేవుని బిడ్డలారా, ఈ భాగంలో 2 తలంపుల ద్వారా దేవుడు ఉదయకాల్సిన మొదటి తలంపు ఏంటంటే, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెను. ఈ మాటను మనం గ్రహించినట్లయితే, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు అనేటువంటి మాట యేసుస్వామి జ్ఞానం. తీగ మరి తెగిపోకుండా చూసుకోవాలి. ఎందుకంటే భూమిలో పెట్టబడినటువంటిది ఆ తీగ అనేటువంటిది అది చక్కగా అల్లుకుపోవటానికి ప్రయత్నం చేయాలి. ఎక్కడైనా కానీ తెగిపోయిందంటే ఇక తీగ అల్లుకుపోలేదు. రెండవ ఆలోచన ఏంటంటే, తీగ ఒకవేళ ఎక్కడైనా తెగిపోవటం కానీ జరిగిపోతే ఇక ఆ తీగ ఫలించలేదు. ఇక ఎక్కడికి తెగిపోయిందో అక్కడితో ఆగిపోయింది. కట్ అయిపోతాన్ని బట్టి ఇక ఆ ఫలించడం అనేటువంటిది ఆగిపోతుంది. తెగిపోతాన్ని బట్టి ఆ అల్లుకుని చక్కగా అల్లుకుపోయేటువంటి పరిస్థితి లేకుండా పోతుంది. గృహాల్లో మనం గమనించినప్పుడు మనీ ప్లాంట్ తెచ్చి పెడుతుంటాను. అది ఏదన్నా ఒక పౌట్లో కానీ లేకపోతే ఒక సీసాలో అది తీసుకొచ్చి దాంట్లో పెట్టినప్పుడు అది ఏదో చిన్న తీగ తీసుకొచ్చి పెడతారు మనీ ప్లాంట్. ఆ తీగ చక్కగా ఎంత అంటే అలా అలా అల్లుకుంటూ ఎంత దూరమైనా అల్లుకుంటూ వెళ్ళిపోయింది. అదే ఒకవేళ పాట్లో కట్టబడ్డప్పుడు అక్కడే కట్ అయిపోవటం, సీసాలో కట్టబడ్డప్పుడు కట్ అయిపోతే ఇంకా ఆగిపోయేటువంటి పరిస్థితి. అందుకని ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపాలని. ఏ తీగ అయితే ఫలించాలి అనేటువంటి ఆ తపన, ఫలించాలి అనేటువంటి ఆ వాంఛ కలిగినటువంటి ఆ యొక్క తీగ ఎక్కువగా ఫలించింది. ఇక నేను ఇంతేలే, నా జీవితం ఇంతేలే, నా కుటుంబం ఇంతేలే, నేను ఇలాగే ఉండిపోతాలే, ఇలాగే ఇక ఇంతేలే అనుకుంటే, ఆశ లేని వాడిని, బాగుపడాలని కోరిక లేని వాడిని, ప్రయోజకుడు కావాలనేటువంటి ఆ వాంఛ లేని వాడిని ఎవరు బాగు చేస్తారు? ఎవరు వృత్తిపరుస్తారు? ఎవరు వాడిని ఎంత చేపట్టుకుని ముందుకు లాక్కెళ్తారు? ఏ ఉదయం నీవు ఫలించే తీగవైతే మరి ఎక్కువగా ఫలిస్తావు. రెండవ తలంపు, పనికిరాని తీగలను తీసివేయవలెను అంట. ఆ తీగలో కొన్ని అక్కడక్కడ తీగకు ఆకులు ఉంటాయి. ఆకులు కానీ లేకపోతే కొన్నిసార్లు చిన్న ఆ తీగకి కొన్ని అక్కడక్కడ చిల్లలు లాంటివి వస్తాయి. చిల్లలు అవి ఎండిపోయిన ఆకులైనా తీగలో నుంచి వచ్చినటువంటి ఆ శిలలైనా కట్ చేయాలి. అవి తీసివేస్తే తీగ చక్కగా అది అల్లుకుపోయింది. అవి తీసివేయకపోతే తీగకి బరువు ఎక్కువైంది. ఎండిపోయిన ఆకు నుంచి ఉపయోగం ఆ తీగకి ముందుకి సాగిపోకుండా శిలల్లాగా ఉండిపోవటం వల్ల, చిన్న ఎలికల్లాగా ఉండిపోవటం వల్ల ప్రయోజనం ఏంటి? అది ఫలించకుండా ఆటంకపరచకుండా. జీవితంలో కూడా దేవుడు కోరుతుందంటే, పనికిరానటువంటి తీగలు తీసివేయాలి. దేవునికి ఆయాసకరమైనవి, మన యొక్క అభివృద్ధికి ఆటంకకరమైనటువంటి ఏవైతే ఉంటాయో మన జీవితాల్లో వాటిని తీసిపడేస్తాం. వాటిని తీసివేయబడితేనే అభివృద్ధి చెందుతాం. వాటిని తీసివేసుకుంటేనే ఆశీర్వదించబడతాం. వాటిని మనం విడిచిపెడితేనే కానీ మన జీవితంలో అభివృద్ధి అనేటువంటిది మన జీవితంలో. ఈ ఉదయకాల సమయంలో
మన జీవితంలో కూడా మరి యేసుక్రీస్తు అనేటువంటి ద్రాక్ష చెట్లు, ఆయన నిజమైనటువంటి ద్రాక్షవల్లి కాబట్టి ఆ చెట్టులో మనం కూడా తీగల వల్ల అల్లుకుపోయి ఫలించేటువంటి మరి ఎక్కువగా ఫలించేటువంటి స్థితిలో మరి పనికిరానిటువంటి తీగలు తీసివేసుకుంటూ ఫలభరితమైనటువంటి తీగ వర్ధిల్లుటకు పరిశుద్ధాత్మ మన అందరినీ అట్రీతిగా అభివృద్ధిపరచు. ఆమె ఈ దినం వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు జాన్ డానియల్ స్టెఫీ, వారికి కూడా వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారి కుటుంబ జీవితాన్ని కూడా కానా విందులో దేవుడు చేసిన అద్భుతాన్ని మరి సమృద్ధిని వారి జీవితంలో అనుగ్రహిస్తూ మరి ఈ ఇరు కుటుంబాన్ని వారి బిడ్డలను దేవుడు నిత్యం కూడా ఫలింపజేస్తూ వృద్ధిపరుస్తూ అభివృద్ధిపరచడం. ఆమె ప్రార్థన చేసుకుంటాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలు కొందనాలు. ఈ ఉదయం నాయన దివ్యమైనటువంటి మీ వాక్కుతో మీరు నాతో మాట్లాడుకుంటారు. నిజమే ప్రభా, ఆనాటి మానవాళి తరానికి నేటి మీ బిడ్డలైనటువంటి మాకు నా ప్రభా అర్థమయ్యేటువంటి రీతిలో స్పష్టంగా నా తల్లి, నేను నిజమైనటువంటి ద్రాక్షావళిని అని మమ్మల్ని తీగలుగా ఆయన పోల్చినటువంటి మా తండ్రి మీకు దేవా, ద్రాక్షవల్లిలో తీగలు అంటుకట్టబడితేనే ఫలిస్తాయి. ఫలించేటువంటి ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలని మీరు కోరుతారు. మా జీవితంలో ప్రభా అన్ని విషయాలు, ఆర్థిక విషయాల్లో, ఆత్మీయ విషయాల్లో ఫలించేటువంటి కృప, ఫలించేటువంటి స్థితి, ఫలించేటువంటి అల్లుకుపోయేటువంటి ఆ యొక్క స్వభావం, అలాంటి గుణగణాలు మీకు కలిగి ఉన్నట్టుకు మీ కృప దయచేసి స్థిరపరచండి. ఫలింపుని ప్రతి తీగ తీసి పారవేయమని జ్ఞాపకం చేశాను అయ్యా. మాలో నా తండ్రి ఫలింపుని తీగ ఆయాసకరమైన అడ్డుకరమైనటువంటి అయ్యా ఫలింపుకు నా తండ్రి ఆటంకంగా ఉన్నటువంటి ప్రతి ఎండిపోయినటువంటి తీగల్ని తీసి పారవేసుకున్నటువంటి స్థితిని మేము కలిగి ఉండటకు మీ కృపద ఇచ్చాను. ఈ మాటలు నాయన ఈ ఉదయం మా అందరి జీవితాలు స్థిరపరచండి. ఇద్దరు నాయన వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నట్లు బిడ్డల ప్రభు జాన్ డానియల్ స్టెఫీని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబ వ్యవస్థ మీరు ఆశ్రయించి అభివృద్ధి పరచండి. వారికి ఇచ్చేటువంటి నాయన మరి గర్భఫలాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. బిడ్డల యొక్క ఉద్యోగాల్లో వారి బాధ్యతల్లో మీరు తోడుకోండి ప్రభు. అయ్యా వారి కొరకు దాచి సిద్ధం చేస్తున్న ప్రతి మేలును మీరు ఇచ్చారు అయ్యా. మీ సేవలో పరిసరాలు సహకరిస్తున్న బిడ్డల ప్రభు వారిని మీరు ఇంకా వృద్ధిపరచండి, ఆత్మీయతలో ఇంకా ఎదుగింపజేస్తూ నడిపించండి. ఇచ్చేటువంటి బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభు. విధిలో బుద్ధిలో మీ దయలో మనుషుల వర్ధలింపు చేస్తారండి. అనేకులకు మాదిరికరంగా దీవెనకరంగా స్థిరపరచండి. మరొక పర్యావరణ అయ్యా మీలో ఫలించేటువంటి తీగలుగా మమ్మల్ని ఇంకా ఎక్కువగా అభివృద్ధి పరిచి ఆశ్రయించాలి. యేసయ్య నామములో ఈ ప్రార్థన సమర్పించాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైన గాక.